హ్యావిట్ అన్నాడు ఆల్కహాల్ కలపబడిన కూల్ డ్రింక్ను మౌనకిస్తూ. థ్యాంక్స్ బస్మా. బహుశా ఇది ఎయిత్ వండర్ అనుకుంటాను. అసలు నాకు నమ్మబుద్ధేయడం లేదు అంది ఆనందంగా కూల్ డ్రింక్ని చెంపకు ఆనించుకుంటూ. బస్మ చిరునవ్వు చిందిస్తూ చూశాడు ఆమె వైపు, కానీ మాట్లాడలేదు. మాట్లాడవేంటి బస్మా? నన్ను ప్రేమగా పిలిచింది ఇలా కామ్గా ఉండడానికేనా? కూల్ డ్రింక్ తాగండి ముందు బస్మ అన్నాడు. నీకోసం ఈ కూల్ డ్రింకే కాదు విషమైనా తాగుతాను అంది మౌన. ఒక క్షణం కలవరపాటు బస్మలో, మనసు పొరల్లో ఏదో కదలిక. నీకోసం విషమైనా తాగుతాను. ఆ మాటలు అతని మెదడులో రిజిస్టర్ అయిపోయాయి. తను ఆమెను మోసం చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్, అతనిలో ఏదో అంతర్ఘర్షణ. ఏంటి, నువ్విచ్చిన కూల్ డ్రింక్ తాగలేదని కోపమా అంటూ స్ట్రాతో కూల్ డ్రింక్ తాగబోతుండగా ఒక్కసారిగా ముందుకొచ్చి ఆమె చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆ చర్యతో విస్మయంగా బసం వైపు చూసింది మౌన. మౌనను అవమానం పాలు చేయాలని ఖాన్ కరాంజియా అనడం అతని మెదడు గ్రహించింది. అతనిలోని మంచితనం మెల్లమెల్లగా రియాక్ట్ అవుతోంది. వాట్ హ్యాపెండ్ బస్మా అడిగింది ఆందోళనగా. అందులో ఆల్కహాల్ ఉంది తాపీగా చెప్పాడు భస్మ. ఆల్కహాలా? ఎందుకు అడిగింది ఆశ్చర్యపోతూ. మరుక్షణమే ఆమె మెదడులో ఫ్లాష్ అయింది. తనని సస్పెండ్ చేయించడానికి, డ్యూటీకి వెళ్లిన తనని బ్లో టెస్ట్ చేయించి, మై గాడ్, ఊహించడానికే భయం వేసింది మౌనకు. బసం వైపు చూసింది మౌన. అతని కళ్ళల్లో ఏ భావం కనిపించకపోయినా అతని మనసులో ప్రేమ అర్థమవుతూ ఉంది. బస్మా, ఐ లవ్ యూ అతనిని వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టింది. కంపనం ప్రకంపనమై వేల వేల భూకంపాలను మనసులో సృష్టించబడిన ఫీలింగ్. ఆ కౌగిలి, ఆ స్పర్శ అతనికి గమ్మత్తుగా ఉంది. ఏదోలా ఉంది. తనకేమో జరగబోతోంది అని తెలుస్తూనే ఉంది. ఆమె నుంచి దూరంగా జరిగాడు భస్మ. భస్మ, నీలో అంతర్ఘర్షణ మొదలైంది. నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు. ఇంతకన్నా గాఢంగా నిన్ను ప్రేమించే అమ్ముంది, నానున్నాడు. నాతో వస్తావా అడిగింది మెరిసే కళ్ళతో మౌన. ఒక క్షణం సందిగ్ధం. చెప్పు భస్మా, నాతో రాగలవా అతని చేతిని తన చెంపలకు ఆంచుకుంటూ అంది. అతనికి తెలియని కొత్త ప్రపంచం అది. ఆమె స్పర్శ, ఆమె మాటలు అతనికి మంత్రాక్షరాల్లా వినిపిస్తున్నాయి. ఒక్క క్షణమాగి తల ఊపాడు అలాగే అన్నట్టు. థ్యాంక్ యూ బస్మా. ఈరోజు ఈ హ్యాపీ అకేషన్ పురస్కరించుకుని నేను నీతోనే స్పెండ్ చేస్తాను మనసులో అనుకుంది మౌన. అవసరమైతే భస్మ కోసం ఉద్యోగాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది మౌన. ప్రేమకు పునాది ప్రేమే. చిట్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో రాంగ్ జరుగుతోంది నుదురు కొట్టుకుంటూ అన్నాడు అగర్వాల్. ఖాన్ అయోమయంగా చూశాడు. ఏమైంది కరాంజీ అడిగాడు. భస్మ మన సజెషన్స్ సరిగ్గా ఫాలో అవడం లేదు, స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కూల్ డ్రింక్ మౌనకిచ్చి ఆ తర్వాత ఆమె చేతిలో నుంచి లాక్కొని నేలకేసి కొట్టాడు. ఎందుకలా జరిగింది ఖాన్ అడిగాడు. అతని మనసు పొరల్లో ఏదో కదలిక. ఆమె ప్రేమ, ఆమె మాటలు, ఆమె స్పర్శ అతనిలో నిద్రపోతున్న మనసును స్తబ్దుగా ఉండి కేవలం మన మాటలు మాత్రమే వింటూ అన్న మెదడును కదిలించి లేపాయి. అతను మెల్లమెల్లగా ఆలోచన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు. మనం ఏమాత్రం ఆలస్యం చేసినా అతను మన చేజారిపోయే అవకాశం ఉంది. అంటే భస్మ ఆమెను పెళ్లి చేసుకుంటాడా? చేసుకున్నా ఆమె బ్రతకదు. అతనిలో నిగూఢంగా ఉన్న విద్యుత్ శక్తిని నిర్వీర్యం చేయకపోతే ఆమెకు ఎప్పుడోకప్పుడు ప్రమాదమే. వాళ్ళిద్దరి మధ్య సెక్స్ రిలేషన్ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఆమె అతనిలో విద్యుత్ శక్తిని తట్టుకోలేకపోతుంది. ఒక విధంగా ఆమె కరెంటు మనిషితో కాపురం చేస్తున్నట్టే. పాముతో కాపురం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెరీ గుడ్. అయితే ఇప్పటికి మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదన్నమాట. అలా చెప్పలేం. ఎవరైనా అతన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని అతనిలోని విద్యుత్తుని నిర్వీర్యం చేస్తే, అలా చేస్తే భస్మం బ్రతుకుతాడా? 50-50 చాయిస్. చావడానికే అవకాశాలు ఎక్కువ. మరి మనం ఇప్పుడేం చేద్దాం? వెంటనే భస్మలో హై వోల్టేజీని నింపి అతన్ని పూర్తిస్థాయి కరెంటు మ్యాన్ని చెయ్యాలి. అప్పుడు అతను మరణానికి చివరి దశలో ఉన్నట్టే. మనం కరెంటు శాలలో అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత అతను వారం రోజులకు మించి బ్రతకపోవచ్చు. అంత శక్తివంతమైన కరెంట్ అతనిలో ఉండిపోతుంది. వెరీ గుడ్. ఆ పని వెంటనే చేయండి. ఈలోగా కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. అతని చావు, కాన్ఫరెన్స్ హాలు బద్దలవడం ఒకేసారి జరగాలి అన్నాడు ఖాన్. వెరీ గుడ్ ఖాన్ సాబ్. ఆ తర్వాత నేను ఇండియాకు ప్రధానిని అన్నాడు ఉత్సాహంగా కరాంజియా. మరి నేను? ఎప్పుడూ బుద్ధిగా చేతులు కట్టుకుని ఎస్ బాస్లా ఉండే లల్లూరాం అడిగాడు. నువ్వా? హోమ్ మినిస్టర్వి అన్నాడు కరాంజియా. పగలబడి నవ్వాడు ఖాన్. అదేంటి సార్ అలా నవ్వుతారు అయోమయంగా అడిగాడు కరాంజియా. మీరు ఇండియాకే పరిమితమైతే ఎలా? స్వర్గంలో అయితే ఎలా ఉంటుంది?
నోనో, మీరు పాపాలు చేసిన వాళ్ళు నరకం వెళతారటగా. అక్కడే ప్రధానమంత్రి అవ్వండి, మరొకరు ప్రెసిడెంట్ అవ్వండి, నవ్వుతూ అన్నాడు ఖాన్. అయోమయంగా చూశాడు కరాంజియా. ఎస్ మిస్టర్ కరాంజియా, అన్నట్లు నీ ఇష్టదైవం ఎవరు? మీ మాటలు కొత్తగా ఉన్నాయి. కరాంజియాలో ఏదో అనుమానం. పాపం, టెన్షన్ భరించలేకపోతున్నారు కదూ అంటూ కోటు జేబులోంచి రివాల్వర్ తీశాడు. ఖాన్ సాబ్. ఎస్, ఖాన్ సాబ్నే. మాతృదేశాన్ని మోసం చేసిన మీరు రేపు నన్ను మాత్రం మోసం చేయరని గ్యారంటీ ఏంటి? అదీగాక మీతో పని ఫినిష్ అయింది. ఇక మీరే విధంగా నాకు గాని మా దేశానికి కానీ ఉపయోగపడరు. నీలాంటి వాణ్ణి అందలం ఎక్కించి ఏదో ఒక రోజు మా నెత్తికి మేమే కొరువు పెట్టుకోలేం. అతని చేతిలో రివాల్వర్ పేలింది. 1, 2, 3, 4 కరాంజియా లల్లూరాంల శరీరాల్లో నుంచి గుళ్ళు దూసుకు వెళ్ళాయి. అలాగే వెనక్కి విరుచుకు పడిపోయారు. వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుగాక అని రివాల్వర్ లోపల పెట్టుకున్నాడు. అగర్వాల్ వణికిపోయాడు. అదేంటి అగర్వాల్ సాబ్, మీరెందుకిలా వణికిపోతున్నారు? మీరు మేధావులు. మీలాంటి వారితో దేశానికి ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది. బీ బ్రేవ్ అన్నాడు అతని భుజం తట్టి. అయినా అగర్వాల్లో భయం తగ్గలేదు. 25 తమలో ఒకడిగా కలిసిపోయిన వ్యక్తిని తమకు అత్యంత నమ్మకంగా పనిచేసిన వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అగర్వాల్జీ, ఖాన్ మాటలతో ఈ లోకంలోకొచ్చాడు. మీరు మీ పని కానియండి అంటూ మరో గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ రివాల్వర్లో మిగిలిన 2 గుళ్ళు మీకోసమే అగర్వాల్ సాబ్, మనసులో అనుకున్నాడు ఖాన్. ఒక్క క్షణం ఆనందం ఆర్ణవమై, అపురూప సంఘటన అంబరమై, ఓ పాత జ్ఞాపకం కనురెప్పల మధ్య మెరిసి మురిసే స్మృతై, మనసా చెమ్మగిల్లకే, కన్నీటి చెమ్మ కలతపడకే, సంవత్సరాల పర్యంతం కన్నీటి సముద్రాలైనన్ని కన్నీళ్లు ఒక క్షణపు అద్భుత దృశ్యంతో పునీతమయ్యాయి. మౌన భస్మను భరద్వాజింటికి తీసుకొచ్చింది. తలుపు తెరవగానే ఎదురుగా తల్లి. ఎవరో చూడు అమ్మా, చెప్పింది మౌన. అర్థం కాక అలాగే విశాలి వైపు చూశాడు. అమ్మ, మదర్ అని భస్మ గుండెల మీద చెయ్యేసి విశాలిని చూపిస్తూ అమ్మ అంది. భస్మ అలాగే చూస్తుండిపోయాడు. సంవత్సరాల పర్యంతం గొంతుండి మూగవాడిగా, మెదడుండి ఆలోచన రహితుడిగా, మనసుండి ప్రేమ రాహిత్యంతో ఉన్న భస్మకు ఈ అనుబంధాల గురించి తెలిసే అవకాశం లేదు. సరిగ్గా అప్పుడే కౌశిక్ కూడా వచ్చాడు. ఆ దృశ్యాన్ని అతను ఆసక్తిగా గమనిస్తున్నాడు. భరద్వాజ తన ల్యాబ్లో నుంచి బయటకొచ్చాడు. చిన్నప్పుడు పసిగుడ్డును తన చేతులతో తీసుకెళ్లి పాతిపెట్టిన బిడ్డ. చెట్టంతై తన ముందు నిలిచిన బిడ్డను చూసిన భరద్వాజలో ఏదో అవ్యాజ్యమైన అనురాగం. మౌన భస్మకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆమె దృష్టి టేబుల్ మీదున్న బొమ్మ మీద పడింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మది. ఓ తల్లి బిడ్డకు నగ్నంగా స్తన్యమిస్తోన్న దృశ్యం. స్నానం చేస్తోన్న ఓ తల్లి గుక్కపట్టి ఏడుస్తోన్న బిడ్డ ఆకలి ఏడుపు విని తను వివస్త్రనన్న విషయం కూడా మరిచి బిడ్డ కోసం పొరుగు పొరుగున అలా వివస్త్రగా వచ్చి బిడ్డను ఒళ్ళోకి తీసుకుని స్తన్యమిస్తోన్న దృశ్యం. ఆ బిడ్డ తన ఆకలి తీరిందన్న సంతోషంతో తల్లి ఒడిలో స్తన్యాన్ని గ్రోలుతూనే నిద్రలోకి జారుకున్నాడు. మౌన ఆ బొమ్మ భస్మ ముందు పెట్టి తల్లి బొమ్మను చూపించి తర్వాత విశాలిని చూపించి అమ్మ అమ్మ అంది. తర్వాత బిడ్డ బొమ్మను చూపించి భస్మ గుండెల మీద చేయి వేసి నువ్వు అంది. భస్మ మెదడులో అప్పటికే ఏదో కదలిక, మనసులో ఏదో చలనం. అమ్మా అన్నాడు మెల్లగా. ఎస్ అమ్మా, చెప్పింది మౌన. భరద్వాజ కళ్ళు చెమ్మగిల్లాయి. వరసలంటే ఏంటో, ఎవరికెవరు ఏమవుతారో ఏమీ తెలియకుండా ఓ ల్యాబ్లో ఓ వస్తువులా తమ పరిశోధనకు ఉపయోగపడే ముడి సరుకులా పెంచారు వాణ్ణి అన్నాడు భరద్వాజ. మీరే ఇలా ఆధారపడితే ఎలా భరద్వాజ గారు? మీరు వెంటనే పరిశోధన ప్రారంభించండి. భస్మ పూర్తిగా మారిపోవాలి. ఓ మామూలు మనిషిగా మారిపోవాలి. నేను ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాను. భస్మ కేసు విషయం మొత్తం డీటెయిల్గా చెప్పాను. అతను కూడా తన సానుభూతి వ్యక్తం చేశారు. అంతేకాదు, భస్మ విషయంలో ఏ కేసు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. భస్మ వాంటెడ్లీ చేయలేదు కాబట్టి చట్టం దృష్టిలో కూడా నేరస్తుడు కాకపోవచ్చు, చెప్పాడు కౌశిక్. థ్యాంక్ యూ ఆఫీసర్. సైన్సును సవాల్ చేసిన నా బిడ్డలోని లోపాన్ని సైన్స్తోనే పరిష్కరిస్తాను. నేను చేసే ఈ ఆపరేషన్ పేరేంటో తెలుసా? ఆపరేషన్ భస్మనేత్రం అన్నాడు భరద్వాజ. ఆల్ ది బెస్ట్, చెప్పాడు కౌశిక్. ఆపరేషన్ భస్మనేత్రం ప్రారంభమైంది. భరద్వాజ ఇంటి చుట్టూ సెక్యూరిటీ మఫ్టీలో కాపలా కాస్తోంది. ఏమాత్రం అనుమానం కలిగినా షూట్ చేయమని కౌశిక్ సెక్యూరిటీకి ఆదేశాలిచ్చాడు. మౌన, విశాలి, భరద్వాజ, భస్మ మాత్రమే ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. భరద్వాజ ముందు భస్మకు చిన్నపాటి ఆపరేషన్ చేశాడు. అతని మెదడులో ఉన్న చిప్పుని తొలగించాడు. దాంతో అగర్వాల్కు భస్మకు ఉన్న సంబంధం తెగిపోయింది.
సార్, కంప్యూటర్ పనిచేయడం లేదు. నా మాటలు భస్మకు వినిపించడం లేదు. మా మధ్యన లింక్స్ తెగిపోయాయి చెప్పాడు ఆందోళనగా అగర్వాల్. వాట్? లింక్స్ తెగిపోయాయా? ఇదెలా జరిగింది? భస్మ మెదడులో మనం అమర్చిన చిప్స్ని ఎవరో తొలగించుంటారు. మనం భస్మను ఇక్కడికి తీసుకొచ్చి చిప్స్ను వెంటనే అమర్చి మన సజెషన్స్ ద్వారా మనం అనుకున్న పనులు పూర్తి చేయలేకపోతే చాలా రిస్క్లో పడాల్సి వస్తుంది చెప్పాడు అగర్వాల్. ఆల్ రైట్, ఈ రోజు రాత్రే భరద్వాజ్ ఇంటిని అటాక్ చేద్దాం. అక్కడ సెక్యూరిటీ టైట్గా ఉంది. అయినా సరే నేను కౌశిక్లా గొంతు మార్చి సెక్యూరిటీని వెనక్కి రమ్మంటాను. అదే టైంలో మన మనుషులు ఆ ఇంటిని ఆక్రమించేస్తారు. అవసరమైతే అందర్నీ చంపేస్తాం. ఇల్లు పేల్చి భస్మను తీసుకొద్దాం చెప్పాడు ఖాన్. అగర్వాల్ అలాగే అన్నట్టు తలూపాడు. రాత్రి 10:30 దాటుతుండగా వైర్లెస్ సెట్ మోగింది. సెక్యూరిటీ చీఫ్ వైర్లెస్ ఆన్ చేసి ఎస్, సెక్యూరిటీ చీఫ్ స్పీకింగ్ అన్నాడు. నేను కౌశిక్ని మాట్లాడుతున్నాను. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం సడన్ గా పడింది. మన సెక్యూరిటీని మొత్తం తీసుకుని మీరు వెంటనే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. సార్, మరిక్కడ? వెంటనే వచ్చేయండి. కొంతమంది సెక్యూరిటీని ఉంచమంటారా? నోనో, అంతా వచ్చేయండి. నేను వచ్చే వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండండి. అవతల వైపు నుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయింది. భస్మ మెల్లమెల్లగా రికవరీ అవుతున్నాడు. మనుషులను గుర్తుపట్టగలుగుతున్నాడు. అమ్మ, నాన్న అని పిలుస్తున్నాడు. అయితే అమ్మ అంటే ఎవరు, నాన్న అంటే ఎవరు, వాళ్ళ మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయి? అలాంటివి మౌన భస్మకు చెబుతోంది. టీచర్ స్టూడెంట్కు చెప్పినంత శ్రద్ధగా చెబుతోంది. అనుబంధాల నేపథ్యంలో కథలిచ్చి చదవమంటోంది. నవ్వడం, జోక్స్ వేయడం, స్పర్శ, రియాక్షన్ అవన్నీ విడమర్చి చెబుతోంది. ఆ రోజు సాయంత్రం విశాలి అంది మౌనతో. మౌన, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. భస్మ జీవితానికి కొత్త వెలుగునిస్తున్నావు. నేను వాడికి ఊపిరినైతే ఇవ్వగలిగాను గాని జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఆ పని నువ్వు చేస్తున్నావు. అదేంటంటే అది నా బాధ్యత అంది మౌన వినయంగా. భరద్వాజ అబ్జర్వేషన్లో భస్మ కొద్ది కొద్దిగా రికవరీ అవుతున్నాడు. భరద్వాజ మాటలను ఫాలో అవుతున్నాడు భస్మ. అతనిలోని విద్యుత్తుని నిర్వీర్యం చెయ్యాలి. అలా చేసే ప్రయత్నంలో అతని తల మధ్య భాగంలో ఉన్న కంటిని తీసేయాలి. ఆ ప్రయత్నంలో భస్మ ప్రాణాలు పోయినా పోవచ్చు. అగర్వాల్జీ, మీరు కూడా నాతో వచ్చేయండి చెప్పాడు ఖాన్. అగర్వాల్ అలాగే అన్నట్టు తలూపాడు. ఆ రోజు రాత్రి 10:30కు తన అనుచరులతో బయలుదేరాడు ఖాన్. కౌశిక్ భస్మను చూడాలనిపించింది. అతని జీవితంలో ఇలాంటి సెక్యులర్ కేసు మొదటిసారి టేకప్ చేశాడు. భస్మను చూడాలని అనిపించగానే జీప్లో బయలుదేరాడు. క్రాస్ రోడ్స్ దాటుతుండగా తను భరద్వాజ్ ఇంటి దగ్గర పెట్టిన సెక్యూరిటీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు వైపు వెళ్లడం గమనించాడు. అతని సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరించింది. కోటు జేబులో ఉన్న రివాల్వర్ వంక చూసుకుని సంతృప్తిగా నిట్టూర్చి జీపు వేగం పెంచాడు. వెల్కమ్ కౌశిక్, అనుకోకుండా మీరు రావడం సర్ప్రైజే కాదు, ఆనందంగా కూడా ఉంది. భరద్వాజ కౌశిక్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. ఒక నిజం చెప్పమంటారా భరద్వాజ గారు? నాకిక్కడికి ఓ కేసు విషయంలో వచ్చినట్టు అనిపించడం లేదు. ఓ ఆత్మీయుడింటికి తొట్టపు చూపుగా వచ్చినట్టు అనిపిస్తోంది మనస్ఫూర్తిగా అన్నాడు కౌశిక్. నువ్వు నాకు బిడ్డలాంటి వాడివే. నిన్ను నా రెండో కొడుకు అనుకుంటాను అంది విశాలి అతనికి వేడివేడి కాఫీ ఇస్తూ. కౌశిక్ కళ్ళు చెమర్చాయి. సెక్యూరిటీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకేదో అనుమానాన్ని కలిగించింది. నేనిటు వస్తుంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ వైపు వెళ్లడం గమనించి టెన్షన్ ఫీల్ అయ్యాను. ఎందుకైనా మంచిది, మీరు అలర్ట్గా ఉండండి అన్నాడు కౌశిక్. భరద్వాజ ఇంటికి రాగానే సెక్యూరిటీ లేకపోవడం గమనించాడు. భరద్వాజని అడిగితే తనే సెక్యూరిటీని తాత్కాలికంగా వెళ్ళిపోమ్మని అన్నానని సెక్యూరిటీ చీఫ్ చెప్పాడని చెప్పాడు. 11 దాటుతుండగా ఆ జీపు భరద్వాజ ఇంటి ముందాగింది. ఒక్కసారిగా 10 మంది సాయుధులైన దొండగులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఖాన్ లోపలికి పరిగెత్తాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. ఇంటి ముందు జీప్ ఆగిన శబ్దం వినిపించగానే కౌశిక్ అలర్ట్ అయ్యాడు. పొజిషన్ తీసుకున్నాడు. మౌన కూడా అందుకు ప్రిపేర్ అయింది. ఆమె చేతిలో పొదునైన ఆయుధం ఉంది. మిస్టర్ భరద్వాజ, ఈ ఇంటి చుట్టూ నా అనుచరులున్నారు. 25 క్రితం నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడిక తప్పించుకోలేవు. కమౌట్ గట్టిగా అరిచాడు ఖాన్. వెంటనే కౌశిక్ కిటికీ చాటు నుంచి రివాల్వర్ పేల్చాడు. ఓ కంగలో పక్కకు గెంతాడు ఖాన్. అతనికి అర్థమైంది కౌశిక్ కూడా అక్కడే ఉన్నాడని. అగర్వాల్, మీరు భస్మను వెతికి పట్టుకుని అతనికి సజెషన్స్ ఇచ్చి ఈ ఇంటిని నాశనం చేయించండి అంటూ అతడిని ల్యాబ్ వైపు నెట్టాడు. బయట జరుగుతున్న సంఘటనలు ల్యాబ్లో ఉన్న భరద్వాజ టీవీ స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాడు. ఆ ఇంట్లో వీడియో కెమెరా ఏర్పాటు చేశాడు భరద్వాజ. ఇలాంటి ప్రమాదాలను ముందుగా ఊహించి భరద్వాజ ఓ నిర్ణయానికొచ్చాడు. వెంటనే భస్మను పిలిచి చైర్లో కూర్చోబెట్టాడు. అతనికి సజెషన్స్ ఇచ్చాడు. ఎన్నాళ్ళు నీ జీవితంతో ఆడుకుని నిన్ను బలిపశువును చేసి మాకు దూరం చేసిన వాళ్ళని ఫినిష్ చేయి.
ఓపెన్ యువర్ ఐస్. వాళ్ళని నీ భస్మనేత్రంతో భస్మం చేయి. భస్మ కుర్చీలో నుంచి లేచాడు. తండ్రి ఆదేశాలు అతని మెదడుకు చేరాయి. ల్యాబ్ తలుపులు తెరిచిన అగర్వాల్ భస్మం వైపు చూశాడు. భస్మ కళ్ళల్లోని ఎర్రటి మెరుపును చూసి భయపడిపోయాడు. ఏదో అనుమానం. వెంటనే వెనక్కి పరిగెత్తాడు. ఏంటి, ఏమైంది? తన దగ్గరికి పరిగెత్తుకొచ్చిన అగర్వాల్ని చూసి కంగారుగా అడిగాడు ఖాన్. అతనికి టెన్షన్గా ఉంది, కౌశిక్ వస్తాడని. భస్మ ఇటువైపు వస్తున్నాడు. వస్తే అతనికి సజెషన్స్ ఇవ్వు. అతనిప్పుడు మన కంట్రోల్లో లేడు. అతనికి సైంటిఫిక్ భరద్వాజ సజెషన్స్ ఇచ్చాడు. వాట్? అదిరిపడి తన రివాల్వర్ని భస్మం వైపు గురిపెట్టాడు. భస్మ వాళ్లను చేరాడు. 6 బుల్లెట్లు భస్మకు తగిలి నేల రాలాయి. అతని బాడీ బుల్లెట్ ప్రూఫ్ అన్న విషయం వాళ్లే మరిచిపోయారు. ఖాన్ పరిగెత్తబోయాడు. అగర్వాల్ భయంతో వణికిపోతున్నాడు. భస్మ ఇద్దర్నీ ఒడిసి పట్టుకున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం రుధిర వర్ణంలోకి మారుతోంది. తల మధ్యనున్న భస్మనేత్రం తెరుచుకుంటోంది మెల్లగా. 3, 2, 1. ఒక్కసారిగా హై వోల్టేజ్ విద్యుత్ భస్మ శరీరాన్ని కుదిపేసింది. చిన్న ఉలికిపాటు భస్మలో. మరుక్షణం ఖాన్, అగర్వాల్ ఒక్కసారిగా కేక పెట్టారు. కరెంటు పాస్ అవుతోన్న స్తంభాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో ఖాన్, అగర్వాల్కు అదే అయింది. స్ప్లిట్ సెకండ్. వాళ్లు నల్లగా మారిపోయారు. కొద్ది క్షణాల్లో వాళ్ల బాడీ నుంచి పొగలొచ్చాయి, యాసిడ్లో కాలిపోతున్నట్టు. కొద్ది క్షణాల్లో బూడిద కుప్ప మిగిలింది. 25 ఏళ్లుగా ఈ దేశంలో గూఢచర్యం సాగించి భారతదేశాన్ని శ్మశానంగా మార్చాలని ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్ని ఏ వ్యక్తిని ఆయుధంగా మార్చి దేశాన్ని మరుభూమిగా మార్చాలని అనుకున్నాడో ఆ వ్యక్తి చేతిలోనే ఖాన్ బూడిదయ్యాడు. సైన్స్ని ప్రగతి కోసం కాకుండా వినాశనానికి ఉపయోగించి శత్రువులతో చేతులు కలిపి ఏ వ్యక్తిని తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడో ఆ వ్యక్తి చేతిలోనే బూడిదయ్యాడు అగర్వాల్. కౌశిక్ సెల్ ఫోన్ ద్వారా కంట్రోల్ రూమ్ను కాంటాక్ట్ చేశాడు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టిన సాయుధులను ముట్టడించి అరెస్టు చేశారు. ఓ విదేశీ శత్రువు చరిత్ర, స్వదేశీ నమ్మక ద్రోహుల చరిత్ర అలా అంతమైంది. ల్యాబు బయట రెడ్ కలర్ బల్బు వెలుగుతోంది. ఆపరేషన్ భస్మనేత్రం మొదలైంది. ఆపరేషన్ ఫెయిల్ అయితే భస్మనేత్ర చనిపోతాడు. సక్సెస్ అయితే మామూలు మనిషిగా మారిపోతాడు. విశాలి, మౌన, కౌశిక్ అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. క్షణాలు భారంగా కదులుతున్నాయి. అందరి మొహాల్లోనూ ఆందోళన, యాంగ్జైటీ. ల్యాబు బయట వెలుగుతోన్న రెడ్ కలర్ బల్బు ఆరిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. భరద్వాజ బయటకొచ్చాడు. అతని వెనకే అమెరికా నుంచి వచ్చిన సర్జన్స్ బృందం కూడా ఉంది. భస్మకు ఆపరేషన్ చేసి 3వ కన్ను తొలగించడానికి వాళ్ళు ప్రత్యేకంగా వచ్చారు. ఆపరేషన్ భస్మనేత్రం సక్సెస్ అన్నాడు ఆనందంగా భరద్వాజ్. డాక్టర్స్ బృందం సంతృప్తి తాలూకా ఫీలింగ్ అంతే. అక్కడున్న అందరూ చిన్నపిల్లలే అయ్యారు. రంగులు చల్లుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు, ఎగిరి గంతులేశారు, కేరింతలు కొట్టుకున్నారు, భరద్వాజులతో సహా. లాన్సర్ కారుకు జస్ట్ మ్యారేజ్ అన్న బోర్డు వేలాడుతోంది. ఓవైపు ఆపరేషన్ భస్మనేత్రం సక్సెస్ అయింది. మరోవైపు వెంటనే ఆపరేషన్ పెళ్లి మొదలైంది. ఆల్ ది బెస్ట్ న్యూ కపుల్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. కౌశిక్ మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. భస్మనేత్ర నవ్వి మౌన నడుము మీద గిల్లాడు. అతని తల మీదుగా బ్యాండేజ్ ఉంది. ఆపరేషన్ సక్సెస్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది మౌన. పెళ్లి మండపం, అగ్నిసాక్షి ఏది వద్దంది. సింపుల్గా బామ్మ, కౌశిక్, విశాలి, భరద్వాజలే అతిథులు. భస్మనేత్ర 3వ కన్ను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైన్స్ కందని ఓ అద్భుతం మరో అద్భుతాన్ని సృష్టిస్తూ మాయమైంది. అదే సైన్స్ ద్వారా ఆ మాయని మచ్చని చెరిపేస్తూ. జస్ట్ మ్యారేజ్ అని రాసున్న లాన్సర్ కారు కాశ్మీర్ వైపు వెళుతోంది. ఇంతటితో భస్మనేత్రం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.